నమస్తే, వెల్కమ్ టు కలోజీ టీవీ. ప్రస్తుతం మనతో పాటు గడ్డం సాయి కిరణ్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా చూస్తూ ఉన్నారు బీఆర్ఎస్ సభ కావచ్చు, అలాగే ఎన్కౌంటర్ల పైన కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. అన్న చెప్పండి, నిన్న బీఆర్ఎస్ సభ అయింది. బీఆర్ఎస్ సభలో కీలకంగా మోడీ గురించి కూడా మాట్లాడిండు కొంత సమయం. ఏమని అంటా ఉన్నాడంటే, మోడీ ఇంతవరకు నిధులు ఇస్తలేడు, తెలంగాణకు అన్యాయం చేస్తూ ఉండని చెప్పేసి అంటా ఉన్నాడు. మీరేమంటారు? ఈరోజు నిన్న జరిగినటువంటి బీఆర్ఎస్ సభ మన టీఆర్ఎస్ సభను అర్థమవుతలేదు, బీఆర్ఎస్ సభను అర్థమవుతలేదు. ఎందుకంటే రజతోత్సవం అన్నాడు టీఆర్ఎస్ కొన్ని రోజులు పరిపాలించింది, బీఆర్ఎస్ అని కొన్ని రోజులు పరిపాలించింది. అది పూర్తి 20 సంవత్సరాలు అయితే టీఆర్ఎస్ చేసుకోలేదు. మరి అది 20 సంవత్సరాలని ఏ విధంగా అంటాడో అది మనం గమనించాల్సిన అవసరం ఉంది. రెండో విషయము, వాళ్ళు ఎలా అంటే ప్రజల్లో వాళ్ళ నాయకత్వము ఎక్కడైతే చేజారిపోతుందో అని చెప్పేసి అలా ఎమ్మెల్యేలే కానీ, లేకపోతే కార్పొరేటర్లే కానీ, లేకపోతే మంత్రులే కానీ, మాజీ మంత్రులే కానీ ఎక్కడైతే ఈ పార్టీని విడిచిపెడతారో అనే భయంతో ఒక సభను పెట్టి ఒక ఊపు క్రియేట్ చేయాలనే ప్రయత్నం చేసిర్రు. వాళ్ళ నాయకులను కాపాడుకోవడానికి పనికొస్తుందని అయితే నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే కొంతవరకు సక్సెస్ అయ్యారు కాబట్టి వాళ్ళ నాయకులను కాపాడుకోవడానికి చేసినటువంటి ప్రయత్నం సక్సెస్ అయింది. రెండో ప్రయత్నం ఏంటంటే కేటీఆర్ అనేవాడు రేపు ఫ్యూచర్ నాయకుడు అనేది రేపు కేసీఆర్ ఎస్టాబ్లిష్ చేసినట్టు కనిపించింది నిన్న. సో ఎందుకంటే అందరినీ పక్కకు పెట్టేసి ఏ బీసీ నాయకుడిని కానీ, ఏ హరీష్ రావుని కానీ, ఎవరిని కానీ పక్కకు రానియకుండా కేటీఆర్ని ప్రధానంగా ఫోకస్ చేసి ఫ్లెక్సీలలో కానీ, పేపర్లలో కానీ, లేకపోతే కట్అవుట్లలో కానీ, లేకపోతే వాల్ పోస్టర్లలో కానీ చేయడం వల్ల కొంతవరకు కేటీఆర్ని ప్రమోట్ చేసుకోగలిగిండు ఆ యొక్క సభ ద్వారా అని చెప్పి అర్థమైంది. ఇక నిన్న భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడుతుంటే ఆ 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి చాణక్యుడు అని చెప్పుకునేటువంటి అతను నిన్న మాట్లాడుతున్నప్పుడు హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మోడీ గారి గురించి మాట్లాడడం అంటే ఆయన ఆకాశం మీద ఉమ్మేసుకున్నట్టే అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం, మిషన్ భగీరథ ఉండొచ్చు, లేకపోతే మెట్రో రైలు ఉండొచ్చు, లేక అనేక విషయాలలో మోడీ గారిని పిలిపించుకొని శంకుస్థాపన ఏర్పాటు చేసినటువంటి ఘనత బీజేపీ భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో జరిగింది. ఆనాటి బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకత్వంలో మనం గమనించాలి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు 9,50,000 కోట్ల రూపాయలు మేము ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఒక పుస్తక రూపంలో తయారు చేసి ఇంటింటికి పంచడం జరిగింది. దాని గురించి మీరు చర్చకు వస్తారని అనేక మంది, మా కిషన్ రెడ్డి గారు కానీ, మరీ ముఖ్యంగా మొన్న మా ఈటల రాజేందర్ గారు, మా ఎంపీ గారు ప్రత్యేకంగా కేటీఆర్కి సవాల్ విసిరిండ్రు. మేము డబ్బులు ఇవ్వలేదని అంటున్నావు కదా, మేము మీ హయాంలో ఉన్నప్పుడు 9,50,000 కోట్ల రూపాయలు ఈ తెలంగాణకి ఇచ్చినాము, రా చర్చకు అని చెప్పి. ఇంతవరకు చర్చకు రాలేదు. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి వరకు మేము 11,50,000 కోట్లు ఇచ్చినాం ఈ రోజు వరకు ఈ తెలంగాణకి 11 లక్షల, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం కలుపుకొని 3 ప్రభుత్వాలు అంటే టీఆర్ఎస్, బీఆర్ఎస్, మళ్ళీ కాంగ్రెస్ కలుపుకొని 11,50,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఈ తెలంగాణకి ఇవ్వడం జరిగింది. ఎవరు చర్చకు వస్తారో రండి. ఆల్రెడీ మీరు ఫామ్ హౌస్లో ఖాళీగానే ఉన్నారు, రండి చర్చకు రండి. చర్చకు వచ్చి మేము ఇవ్వలే అని చెప్తే మేము ముక్కు నెలకు రాస్తాం, ఇచ్చినట్టు ప్రూవ్ చేసి మీరు ముక్కు నెలకు రాసి ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఇక్కడ బీఆర్ఎస్ సభలో నిన్న మాట్లాడుతూ మోడీ కోసం కేవలం 30 సెకండ్ల నుండి 1 నిమిషం మాత్రమే మాట్లాడిండు. అంటే వాళ్ళకి లోపాయికారం ఒప్పందం ఉంది, బీజేపీ మీద ఎక్కువ టాక్ చేయొద్దని చెప్పేసి, అందుకే ఎక్కువ మాట్లాడలేడు కేసీఆర్ అని చెప్పేసి కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడు అంటా ఉన్నారు. మీరేమంటారు? ఇప్పుడు గతంలో రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్లకు అక్కిస్తాము, 1,00,000 కోట్లకు అక్కించి 6 గ్యారెంటీ అమలు చేస్తాం, మాకాడైతే పైసలు లేవు, అప్పులు చేసిపోయిండు, 1,00,000 కోట్లకు అక్కిస్తామని చెప్పిండు. రేవంత్ రెడ్డి గారు ఒక బహిరంగ సభలో కేసీఆర్ అనేటోడు ధరణి అనే భూమి పెట్టి పోర్టల్ పెట్టి 10,000 ఎకరాలు కబ్జా చేసిండు, అవన్నీ కక్కిస్తామని చెప్పిండ్రు. మరి అవన్నీ కక్కించకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గురించి, రాహుల్ గాంధీ గురించి మాట్లాడలేడంటే అర్థం ఏంటిది? లోపాయుతంగా వాళ్ళిద్దరి మధ్య సఖ్యత జరిగిందని అనాలా? విషయం ఏంటంటే ఆయనది ఏంటంటే ఈడ భారతీయ జనతా పార్టీ ఎదుగుతుంది, దాన్ని మనం చూడనట్టే కనిపించాలి, దాని గురించి ఆలోచన లేనట్టే కనిపించాలనే ప్రయత్నం కేసీఆర్ అటెంప్ట్ చేసిండు తప్ప, ఒక మైండ్ గేమ్ ఆడింది తప్ప, ఆయన అంటే ఏంది చేస్తే ఏంది భారతదేశానికి తెలుసు భారతీయ జనతా పార్టీ ఏందో. ఈరోజు 20 రాష్ట్రాల్లో రెపరెపలు ఆడుతుంది భారతీయ జనతా పార్టీ కాషాయ జెండా. మరి మనం గమనించాల్సి, ప్రజలకు తెలుసండి భారతీయ జనతా పార్టీ. ఆయన ఏం చెప్పేది? ఆయన చెప్తేనే మేము పెరుగుతామా, ఆయన చెప్తే తగ్గుతాం. కర్రెగట్టు పైన గుట్ట పైన జరుగుతున్నటువంటి ఏదైతే మారణ హోమం ఉందో దానిపైన నేను లేఖ రాయబోతా ఉన్నా, నరేంద్ర మోడీకి ఆ పని ఆపుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఈరోజు సడన్గా నక్సలైట్ల మీద అంత పెద్ద ప్రేమ వచ్చింది కదా, మరి ప్రేమ వచ్చిన నీ 10 సంవత్సరాలు ఎందుకు వాళ్ళతో చర్చలు జరపలే? ఓకే, మీరు జరిగినటువంటి నీ 10 సంవత్సరాలు అప్పుడెప్పుడో నేను చిన్నగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో చర్చలు జరిపిండు నక్సలైట్లతోని. అది జరిపినా కూడా ఇప్పటివరకు చర్చల్లో పెద్ద ఏమి గొప్ప చేంజ్ ఏం రాలేదు, అదే విధంగా కొనసాగుతుంది. యాక్చువల్గా రాష్ట్రంలో నక్సలైట్ అంటే ఎందుకు వస్తారు?
రాష్ట్రంలో నాయకత్వం లోపం ఉన్నప్పుడు కానీ రాష్ట్రంలో పరిపాలన చక్కగా లేనప్పుడు కానీ ఏదో విధంగా జరిగినప్పుడు వస్తారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడున్న నక్సలైట్ల యొక్క ఆలోచన ఏ విధంగా ఉందంటే దోసుకు తినడము, బెదిరించి తీసుకుతినడము, బెదిరించడం ఈ విధంగా జరుగుతూ ఉంది. వీటిని అరికట్టాలి. ఎందుకంటే భారతదేశం యొక్క ఔన్నత్యం పెరగాలి అంటే మా దగ్గర నక్సలిజం లేదు అని చెప్పి ఈరోజు పాకిస్తానే కానీ ఆఫ్ఘనిస్తాన్ కానీ ఇంకొకటువంటి దేశాలే కానీ టెర్రరిజంని ఎంకరేజ్ చేస్తున్నాయి కాబట్టి ఆ దేశాలు ఈరోజు ఆర్థిక వ్యవస్థ కానీ తినే పరిస్థితి లేని అడుక్కునే పరిస్థితికి వచ్చింది. ఈరోజు శ్రీలంక కానీ ఇంకోటి. టెర్రరిస్టులు అంటే పేద ప్రజలను చంపుతా ఉన్నారు, కానీ నక్సలైట్లు ఎక్కడన్నా పేద ప్రజలను చంపిరా అని చెప్పేసి ఆ అడుగుతా విధంగా ఇప్పుడు లేదు అని చెప్తున్నా. అందుకే నేను గతంలో ఉన్న దానికి ఇప్పుడు చాలా భిన్నంగా ఉంది కాబట్టి అందుకే మేము కూడా ఏం చెప్తున్నాం, ఉన్న నక్సలిజము ప్రజా జీవితంలోకి వచ్చి గడపండి అని చెప్పి చెప్తా ఉన్నాం. కానీ శాంతి చర్చలకు వాళ్ళు లేఖలు రాస్తా ఉన్నారు. బీజేపీ ఎక్కడ కూడా శాంతి చర్చలు జరుపుతామన్నట్టు ఆలోచనలో లేదు, ఎక్కడ కూడా కనిపిస్తలేదు. మరి దీనిపైన మేము అంటే భారతీయ జనతా పార్టీ 100% కేంద్ర నాయకత్వంలో ఎక్కడైతే ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇచ్చినటువంటి నివేదిక ద్వారా చర్యలు తీసుకుంటా ఉన్నారు. 100% అలాంటి చర్చలు ఇక్కడ జరిపేది ఉంటే జరుపుతారు, తప్పకుండా జరుపుతారు. అయితే ఇప్పుడు ఏదైతే మొన్న ఉగ్రదాడి గురించి మాట్లాడుకుందాం. ఇంకా ఉగ్రదాడి జరిగిన తర్వాత దాదాపు 28 మందికి పైగా చనిపోయారు. అది హిందువులే చనిపోయారు అని చెప్పేసి ఒక ప్రాపగండ సృష్టించే ప్రయత్నం చేసిర్రు. అది బీజేపీ చేస్తూ ఉందని చెప్పేసి వాళ్ళు అంటారు. ఒకటండి, ఇక్కడ భారతీయ జనతా పార్టీ సృష్టించాల్సిన అవసరం లేదు. అది జరిగిన దాడి వాస్తవమే. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆవేదన చెందినరో ఇక్కడికి వచ్చిన తర్వాత మైకుల ద్వారా వాళ్ళు ముందు ఉండి మాట్లాడారు. ఇప్పుడు వాళ్ళు ఏడుస్తుంది, నేను తాళి తీసేసుకున్నా, నేను బొట్టు దూడిపేసుకున్నా, నాకు హిందూ అని భయం, అక్కడ భయం హిందూ అని కనిపిస్తే చంపేసే పరిస్థితి కనిపించింది అంటే ఆ ఆడమే చెప్తుంది అబద్ధం అని మీరు అంటున్నారా? కానీ అక్కడ ముస్లిం కావచ్చు, ఒక క్రిస్టియన్ కూడా చనిపోయినట్టు క్లియర్గా చెప్తా ఒక ముస్లిం చనిపోయింది అనేది ఒక నిర్ధారణ జరిగింది. ఎప్పుడంటే ఆ యొక్క కాల్పులు జరుగుతున్న వాళ్ళ మీదకి అడ్డంగా పోయినప్పుడు అతను కూడా దాడి జరిగింది. అతను కూడా తెలియకుండా కాలవడంతో అతను కూడా చనిపోవడం జరిగింది. అతను ముస్లిం అయింది అని చెప్పి తెలుస్తూ ఉంది. నేను ఒకటే అడుగుతున్నాను, కల్మా అని అడగడవలసిన అవసరం వచ్చింది. నువ్వు హిందువు కాదా అని చెప్పి పాయింట్ తీసి సొంతి జరిగిందా అని చూడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు జరిగిందని అడుగుతా ఉన్నాను. ఇప్పుడే ఇది ఒకటే కాదు, మీరు అందరూ ఈ పహల్గామ్ సైడే ఆలోచిస్తూ ఉన్నారు. వరుసగా జరుగుతున్నటువంటి హిందువులపైన దాడి, బంగ్లాదేశ్లో జరుగుతున్న దాడి మీద ఆలోచించండి, నిన్న జరిగినటువంటి వెస్ట్ బెంగాల్ మీద ఆలోచించండి, మొన్న జరిగినటువంటి బంగ్లాదేశ్ మీద ఆలోచించండి, ఇప్పుడు ఈరోజు జరిగినటువంటి మన పహల్గామ్ కాశ్మీర్లో జరిగినటువంటి ఘటన గురించి ఆలోచించండి. అంటే వరుసగా హిందువులపైనే దాడి జరుగుతూ ఉంది. ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో అత్యధిక హిందువులు కలిగినటువంటి దేశం కాబట్టి వాళ్ళ మధ్యలో హిందువుల మధ్యలో ముస్లింల మధ్య మత కల్లాలు తీసుకురావాలని ఈరోజు టెర్రరిజం పన్నాగం అనుకుంది కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంది. 100% హిందువుల మీద దాడి చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ ప్రతి భారతీయుడు కూడా ఈ భారతదేశంలో ఉన్న హిందువే కానీ ముస్లిమే కానీ క్రైస్తవుడే కానీ అందరూ కూడా భారతీయులైన ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం కలిసికట్టు ఉన్నట్టయితేనే ఈ భారతదేశం ఔన్నత్యమే కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థనే కానీ భారతదేశం ప్రపంచ పటంలో కానీ మొదటి స్థానానికి పోయే అవకాశం ఉంటుంది. మనందరం కలిసి అడుగులేయాల్సిన అవసరం ఉంది. మోడీ గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలన్నింటినీ కూడా మనం స్వాగతించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఓకే, పీవీఓకేను ఆక్యుపై చేసుకోవాలని చెప్పేసి దేశ ప్రజలంతా కోరుకుంటారు. ఆ దిశగా బీజేపీ కూడా ఆలోచిస్తూ ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచనలు ఏమన్నా ఉందా? 100% అది మన స్థాయి క్వశ్చన్ కాదనుకుంటున్నాను. నేను చెప్పే పరిస్థితి కూడా కాకపోతే ప్రజల అభిప్రాయమే కాదు, ఒక కార్యకర్తగా ఒక ప్రజానాయకుడిగా నాకు కూడా అభిప్రాయం ఉంది. ఎందుకంటే భారతదేశంలో ఆ కాస్త ముక్కపోతే భారతదేశం మొత్తం కూడా మంచిగా కనిపిస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరికి చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఆలోచన. తప్పకుండా గత కాంగ్రెస్ చేసినటువంటి తప్పిదాలని ఒక్కొక్కటి చేంజ్ చేసి 370 ఆర్టికలే ఉండొచ్చు, తలాక్ అనేటువంటి ముస్లింలో ఉన్న చట్టమే ఉండొచ్చు, వక్ఫ్ బోర్డు బిల్ సవరణ ఉండొచ్చు. ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అన్నీ కాంగ్రెస్ చేసినటువంటి గత కాంగ్రెస్ పరిపాలనలో 60 సంవత్సరాలు ఈ దేశానికి పట్టినటువంటి ఆ దుమ్మునంతా కూడా దులిసే ప్రయత్నం ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఒక్కొక్కటి క్రమంగా చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళే గెలుకున్నారు కాబట్టి డెఫినెట్గా ఈ పీఓకేని ఆక్రమించే విధంగా మోడీ గారి నాయకత్వం కూడా ఆలోచిస్తుందని, అదేవిధంగా బలగాలన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికీ అన్ని ముమ్మరించినాయని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ రక్షక మంత్రి ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ చైనా కావచ్చు, యూరోప్ కావచ్చు, కొన్ని దేశాల మద్దతు కోరే ప్రయత్నం చేస్తూ ఉండు. అవన్నీ ఒకవేళ పాకిస్తాన్కి మద్దతు తెలిపితే భారతదేశం వాళ్ళతో గెలిచే సత్తా ఉందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మీరు మోడీ గారి యొక్క నాయకత్వం గమనించండి. చైనా వస్తువే కొనొద్దు అనేటువంటి బహిరంగంగా సవాల్ వేసినటువంటి నాయకుడు మోడీ గారు. చైనా టిక్ టాక్ అని ఒక యాప్ ఏదో ఉండే, దాన్ని కూడా బహిష్కరించినటువంటి నాయకత్వం మనది మోడీ గారిది. అంటే భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ యొక్క వస్తువులకి కానీ ఆ యొక్క యాప్లకి కానీ బలైపోతా ఉన్నారని చెప్పి వాటిని అరికట్టే ప్రయత్నం చేసింది మోడీ గారు. చైనా రాని ఇంకోటి రాని అన్నింటిని ఎదుర్కొనేటువంటి నాయకత్వము ఈ యొక్క భారతీయ జనతా పార్టీలో కేంద్ర బలగాల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో వచ్చిన బడ్జెట్లో 60% ఈ యొక్క డెవలప్మెంట్ కోసం పెట్టిరు కాబట్టి మనం ఈరోజు ధైర్యంగా ఉన్నాం.
కానీ ఆర్మీ రిక్రూట్మెంట్ చేయకపోవడం వల్లనే, ఆర్మీలో సరైన స్ట్రెంత్ లేకపోవడం వల్లనే ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. మోడీ కేవలం పైసల కోసం ఆలోచించి, వాళ్ళకు ఇచ్చే జీతాల కోసం ఆలోచించి ఆ ఒక్క పని అంటే ఇద్దరు చేయాల్సిన పని ఒక వ్యక్తితో చేపిస్తూ ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. ఇదే మైక్ పట్టుకొని ఒక ఆర్మీని అడిగితే వాళ్ళు ఎంత స్వేచ్ఛ ఉన్నారో వాళ్ళే చెప్తారు. ఎందుకంటే బట్టగాల్సి మీద వేసడం చాలా ఈజీ. కాకపోతే ఇప్పుడు అన్ని విషయాలలో ఇప్పుడు ఆర్మీ విషయాలు కొన్ని ఉంటాయి, సీక్రెట్స్ ఉంటాయి, అవి బయటికి తెలిపని ఉంటాయి. అన్ని విషయాలు బయటికి తెలిసేట్టు ఉండవు. ఇప్పుడు ఎందుకంటే భారతదేశానికి కూడా ఒక చీకటి పరిస్థితి ఉంటుంది. దానికి ఏ విధంగా చేయాలి, ఎలా సీక్రెట్గా మెయింటైన్ చేయాలి అనేది కూడా ఒకటి ఉంటుంది. గూఢచారి వ్యవస్థ అనేది 100% ఆ వ్యవస్థ ద్వారా ఏమేమి చేయాలో అన్నీ చేసిండ్రు. అన్ని బలగాలు తప్పకుండా ఉన్నాయి. ఈరోజు అన్ని దేశాలు కూడా ఎందుకు భయపడుతున్నాయంటే భారతదేశము అన్ని రంగాల్లో ముందుకెళ్తా ఉంది. ఎస్పెషల్లీ ఆర్మీలో చాలా డెవలప్మెంట్స్ తీసుకొచ్చారు వాళ్ళు. అన్ని ఇప్పుడు టెక్నాలజీ విషయంలో కానీ, బాంబ్స్ విషయంలో, మిసైల్స్ విషయంలో కానీ ఎన్నో డెవలప్మెంట్స్ చేశారని చెప్పేసి ఎంతోమంది గతంలో ఉన్నటువంటి మాజీ ఆర్మీలే కానీ, ఇప్పుడున్న జేడీ లక్ష్మణ్ కానీ, ఆర్మీ పీపుల్స్ కానీ ఎంతోమంది చెప్తా ఉన్నారు. 100% ఆర్మీ ఏ దేశం వచ్చినా కూడా తట్టుకునే పరిస్థితి భారతదేశానికి ఉందని చెప్పి తెలియజేస్తాను. ఒకవైపు రాష్ట్రం మిషన్కి వస్తే రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ రాబోతా ఉందని కేసీఆర్ నిన్న స్టేట్మెంట్ ఇస్తుండు. మరి బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతా ఉంది? బీఆర్ఎస్ పరిస్థితి అనేది మర్చిపోవాల్సిన విషయమే. ఎందుకంటే ఒకసారి ప్రజలు దాన్ని తిరస్కరించారు. ఇలా కేసీఆర్ నిన్న సభలో లక్షల మంది కనిపిస్తూ ఉన్నారు. కేసీఆర్ జబ్బలు కొట్టుకుంటా ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు నిన్న ఏం జరిగిందంటే వాళ్ళ యొక్క నాయకత్వము ప్రజల్ని సమీకరణ చేయడంలో సక్సెస్ అయింది. ఓకే, దాన్ని నేను స్వాగతిస్తూ ఉన్నాను, కరెక్ట్ అని చెప్తా ఉన్నాను. కానీ ఎక్కడ అంటే వాళ్ళు చెప్పిన హామీలు, ఇప్పుడు వీళ్ళు 6 గ్యారెంటీలు అన్నారు కానీ వీళ్ళు 6 గ్యారెంటీలు 420 అబద్ధాలు చెప్పారు వీళ్ళు. కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఏవైతే 10 సంవత్సరాలు పరిపాలించినాక కూడా 8 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రాష్ట్రానికి అప్పుల కుప్పగా మార్చి ప్రతి ఒక్క తెలంగాణ వాది మీద అప్పును ఏర్పరచిపోయినటువంటి వ్యక్తులు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చేయని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానని చెప్పి ఈయన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఈ యొక్క ఉద్యమకారులకి పదవులు ఇస్తానని చెప్పి ఈయన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఉద్యమకారులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఈయన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఉద్యమకారులకు ల్యాండ్లు ఇస్తామని చెప్పి ఈయన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇక్కడ ఉన్నటువంటి మా మీడియా సోదరులకు భూములు ఇస్తామని చెప్పి ఈయన వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది అబద్ధాలు. ఈరోజు మనం నిరుద్యోగ వృత్తి అంటే ఈరోజు నిన్న అన్నాడు కేసీఆర్, ఏదో వ్యంగ్యంగా మాట్లాడుతా ఉన్నాడు. అసలు నువ్వు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి నిరుద్యోగులందరికీ కూడా కనీసం 3,000 రూపాయలు వాళ్ళ పాకెట్ మనీ లాగా ఇస్తా అని చెప్పి నువ్వు ఉన్న మొత్తం 5 సంవత్సరాలు ఒక్కసారి కూడా ఇవ్వలేని పరిస్థితి నీది. నువ్వు చెప్తా ఉన్నావు. నేను అడుగుతా ఉన్నాను, 8 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత మళ్ళీ ఇంకో 10 లక్షల కోట్లు అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని ఇంకా ఆర్థిక భారం పడే విధంగా చేయడానికి నువ్వు మళ్ళీ వస్తా అంటున్నావా? ఎవ్వరు కూడా నేను యాక్సెప్ట్ చేయరు. 100% ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటా ఉన్నారు. దినదిన అభివృద్ధి చెందుతుంది భారతీయ జనతా పార్టీ. తప్పకుండా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వము ఈ యొక్క రాష్ట్రం మీద కూడా పూర్తిగా పడాలి. వస్తున్నటువంటి ఫండ్సే కాదు, మొత్తం రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వమే ఉండాలి. కాబట్టి 100% ఇక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించాలని, డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే, డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పి అందరూ తెలియజేస్తాం. కానీ బీజేపీకి అధ్యక్షుడే దొరుకుతలేడు, అందుకే అధ్యక్షుడు నియమిస్తలేదు. ఇంకా అధికారంలోకి ఎట్లా వస్తా అని చెప్పేసి భావిస్తాను. అడుగుతా, అధ్యక్షుడు దొరకకపోతలేడు అనేది మీరు చెప్తుంది చాలా నాకు హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడు మా దాంట్లో దాదాపు 15 మంది పోటీ పడతా ఉన్నారు. అధ్యక్షుడు దొరకకపోవడం కాదు, 15 మంది పోటీలో ఉన్నారు. ఓకే, 100% కేంద్ర నాయకత్వము దాని ఒక సిస్టమేటిక్. ఇప్పుడు డివిజన్ అధ్యక్షులు వేసినాము, జిల్లా అధ్యక్షులు వేసినాము, ఇప్పుడు దాని తర్వాత రాష్ట్ర అధ్యక్షులు ఉంటారు. రాష్ట్ర అధ్యక్షులు అన్ని రాష్ట్రాలకి వేస్తారు, ఒక తెలంగాణకే కాదు. అన్ని రాష్ట్రాలు ప్రకటించే సందర్భంలో ఇది కూడా వేస్తారు. అన్ని రాష్ట్రాలు ప్రకటించిన తర్వాత తెలంగాణ ప్రకటించలేదంటే మీరు అన్నదాన్ని స్వాగతిస్తాను. ఇది ఒక భాగం. అందులో ఆ రాష్ట్రాల అధ్యక్షులు వేసినాక జాతీయ అధ్యక్షుడు వేస్తారు. దానికి ఒక సంస్థాగతంగా ఒక పద్ధతిగా పోతారు. భారతీయ జనతా పార్టీ అంటే ఏదో ఇష్టం వచ్చినట్టు కాంగ్రెస్ పార్టీ లాగా, బీఆర్ఎస్ పార్టీ లాగా కుటుంబ పార్టీ ఎప్పుడు ఒకటే ఉండడము, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు కుటుంబ పార్టీ లాగా ఒకటే ఉండడం. గాంధీ చూసుకుంటానా, గాంధీ నుంచి మొదలుకుంటే రాహుల్ గాంధీ దాకా గాంధీలే నడుస్తా ఉన్నది. మల్లికార్జున్ ఖర్గేకు కాంగ్రెస్ ఇచ్చింది. ఇటు చూసుకుంటే తెలంగాణలో ఒక బీసీకి ఇచ్చింది. బీజేపీ బీసీలకు పక్షాన ఉండాలని చెప్పేసి మరి బీసీ అధ్యక్షుడిని కోరుకోవచ్చా? 100% గతంలో ఉన్నటువంటి మనము నరేంద్ర మోడీ గారు ఇదే మన ఎల్బీ స్టేడియంలో బీసీ ముఖ్యమంత్రిని అని చెప్పి ప్రకటించినారు. నేను అనుకుంటా ఉన్నాను డెఫినెట్గా ఈ రాష్ట్రంలో అనేక సార్లు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు చేసింది బీసీఏ. దత్తాత్రేయ గారిని తీసుకోండి, లక్ష్మణ్ గారు తీసుకోండి, బండి సంజయ్ గారిని తీసుకోండి, రేపు వచ్చే నాయకుడు కూడా బీసీఏ ఉంటాడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అంత బీసీ మరి చాలా మంది ఉన్నారు. పోటీదారులు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, మన బండి సంజయ్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది, లక్ష్మణ్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరు
సమర్థులే ఉన్నారు బీసీలలో, చాలా మంది సమర్థ నాయకత్వము భారతీయ జనతా పార్టీ నుంచి తెలియజేస్తాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే, చూస్తున్నారు కదా ఏదైతే బీసీ అధ్యక్షుడు త్వరలో రాబోతా ఉన్నాడని చెప్పేసి అయితే వాళ్ళైతే చెప్తా ఉన్నారు. మరి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. త్వరలో బీసీ అంటే రాష్ట్ర అధ్యక్షుడిని కేటాయించబోతా ఉన్నారా, అయితే ఆ అధ్యక్షుడు ఎవరు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అధ్యక్షుడు ఎవరు కాబోతా ఉన్నారని. ఓకే, చూస్తూనే ఉండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ ఎవరివన్. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.